అన్న ఏం ప్రాబ్లంతో మీరు ఇక్కడ వచ్చారు? మరి అక్కడ అధికారులు ఏమన్నారు? ఏంది విషయం ఏంటి? ఇది మేము ఉండేది కిరాయి ఇంట్లో. పేరేంటి? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ హమీదు. ఉమ్, కిరాయి ఇంట్లో ఉంటున్నాం మేము. ఉమ్, అది ఏమో ఈయన ఫోటోలు వచ్చి దింపుకున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. ఉమ్, ఫోటోలు దింపుకుపోయినాక అందులో ఆడ పోయి అడిగితే ఇది L3లో పడ్డది, మీరు ఆర్సీసీ ఉన్నదని రాశారు, స్లాబ్ ఉన్నది అని రాశారు. ఉమ్, L3లో ఉన్నది, మీరు పోయి ఆ కమిషనర్తో మాట్లాడాలంటే ఆడ పబ్లిక్ ఉన్నారు. వాళ్ళేమో ఇంకా ఒక అప్లికేషన్ తీసుకురామంటారు. వాళ్ళు ఏం అప్లికేషన్ తీసుకురాలా ఏం నాకు తెలియకుండా వచ్చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము ప్రజాప్రభుత్వంలో అని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది కదా. కొంతమందికి ఇండ్లకు బేస్మెంట్లు కూడా వేపిస్తున్నారు. మరి నాకు ఏం లేదు, బేస్మెంట్ లేదు, ఏం లేదు, కిరాయికుంటున్నా. నాకు ఆపరేషన్ అయింది, హర్నియా ఆపరేషన్ ఉంది, కాలు ఆపరేషన్ ఉంది, ఏం లేదు. ఆ ఇంట్లో కిరాయి కొంపలో ఉంటుంటే ఆర్సీసీ ఇంట్లో అన్ని రాసేసారు. ఫోటోలు దింపారు, వచ్చి రేకుల ఇంట్లో ఉంటున్నాం మేము. ఫోటోలు దింపి కూడా మళ్ళీ ఆర్సీసీ రూమ్ అని రాశారు. ఈడ వచ్చి అడుగుతేమో మళ్ళీ మీ ఇది ఆడ పోయి కమిషనర్ సార్కి ఇవ్వండి అంటే అప్లికేషన్ రాసి ఇవ్వమంటున్నారు. ఇప్పుడు నాకేం తెలియక నేను గమని వెళ్ళిపోతున్నా ఇంటికి. అంటే అధికారులే చెప్తారు కదా, ఈ ప్రజాప్రభుత్వంలో అధికారులు ఏదన్నా సమస్యలతో వస్తే ఇది ఈడ పరిష్కారం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు కదా. ఆడ పోండి ఆ కమిషనర్ దగ్గర అంటే ఆడ పబ్లిక్ ఉన్నారు. 2 గంటల నుంచి ఇక్కడ నిలబడిపోతున్నా. 10 గంటలకు వచ్చిన. ఈ ప్రజాపాలన దరఖాస్తులో నువ్వు ఏమేమిటికి అప్లికేషన్ పెట్టుకున్నావు? కరెంట్ బిల్ కూడా పెట్టినా, సబ్సిడీ గ్యాస్ గురించి పెట్టినా, గ్యాస్ పైసలు మధ్యలో వచ్చినాయి, మళ్ళీ వస్తలేవు. కరెంట్ బిల్ది కాలే, ఇంకా కరెంట్ బిల్ది మళ్ళీ వచ్చిన వాళ్ళు చెప్పిమన్నారు. ఇప్పుడైతే ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇండ్లు గురించి వచ్చిన, ఇల్లుది ఏం అయ్యేటట్టు లేదు అనుకొని పోతున్నాను. ఎట్లా నడుస్తుంది ప్రజాప్రభుత్వం? ఏ విధంగా రన్ అవుతుంది రాష్ట్రంలో? అది అంత ఐడియా లేదండి నాకు, దాని గురించి ఏం ఐడియా లేదు. కానీ నా ఇల్లు గురించి అని వచ్చిన నేను. ఇక్కడ వస్తే ఇట్లా ఇన్ని కథలు ఉన్నాయి. ఫోటోలు దింపుకోరు, మొత్తం ఓకే అన్నారు. మళ్ళీ శిలాపు ఇండ్లు ఉన్నది రాసి ఇచ్చేసారు. ఇలా శిలాపు ఇండ్లు లేదు నాది. యాక్చువల్గా కిరాయికుంటున్నా, కిరాయి కొంపలు ఉన్నా, రేకుల ఇండ్లు. నేను టైలర్ పని చేస్తా, నా కాలు ఇరిగి ఉన్నది, కాళ్ళ రాడు ఉన్నది, సమస్యలు మస్తు ఉన్నాయి. మరి కాలు ఇరిగిందంటే నువ్వు పెన్షన్ వస్తుందా? వేడ బండి ఆడ నడుచుకుంటూ వెళ్ళిగా వస్తున్నా. పెన్షన్ గించెన్ ఏమి లేదు, పింఛన్ ఇంకేం లేదు. ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ అబ్దుల్ హమీద్. ఇది మహమ్మద్ అబ్దుల్ హమీద్ పరిస్థితి. అంటే ఈయన ఆల్రెడీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు రసీదుని తీసుకొని ఇక్కడ ప్రజాభవన్ దగ్గరికి వచ్చిండు. ఆయన అంటే ఇక్కడ నింపిస్తప్పుడే మహాలక్ష్మి పథకం నాకు కావాలని పెట్టిండు, రైతు భరోసా పథకం కావాలని పెట్టిండు, ఇంద్రమ్మ ఇండ్లు పథకం కావాలని చెప్పి పెట్టిండు, మళ్ళీ గృహజ్యోతి. అంటే ఈ ప్రభుత్వం ఎన్ని పథకాలు అయితే పెట్టిందో అన్ని పథకాల గిడయి నరుడే. అంటే నాతో ఏం లేదు కాబట్టి నేను ఒక పేదవాడిని, అంటే నేను పొద్దంతా పనిచేస్తే పొద్దు మీకు తిని పండేటోని అనే అర్థమే అన్నట్టు ఈయన. అంటే అన్ని పథకాలకు మీరు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో 6 గ్యారంటీ పథకాలకు నేను అరుణ్ణి అని చెప్పేసి అన్నిటి గిడైనా టిక్కు పెట్టుకోవడం అనేది అయితే జరిగింది. అయినా ఇప్పుడు ఈయన వస్తే ఆయన ఉండే ఇల్లు రెంటు ఇల్లు. అంటే ఈయన చిన్నగా ఏదో టైలర్ పనిచేస్తాడు. అంటే ఈయన కాలు ఆల్రెడీ ఫ్రాక్చర్, ఆయనకి ఇక్కడ కాల్ ఫ్రాక్చర్ అయినప్పటికి గిడ ఇరిగింది. అదే కాల్ ఫ్రాక్చర్ అంటే ఇరిగినప్పటికి గిడ ఈయనకి ఇక్కడ వరకు గిడ ఇప్పటికి గిడ పెన్షన్ గిడ లేదు. సో ఆయన ఏదో చిన్న పని చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తాడు జీవన ఉపాధి కోసం. ఓ టైలర్ పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అని జరిగింది. ఇక్కడ అధికారుల దగ్గరికి వస్తే నువ్వు స్లాబ్ ఇంట్లో ఉంటున్నావు, ఆయన ఫోటో తీసుకున్నది ఈ ప్రభుత్వమే, ఇల్లు ఇస్తామన్నది ఈ ప్రభుత్వమే, ఆయన ఫోటోలు తీసుకొని కూడా నీకు ఇల్లు ఇస్తాము, నువ్వు పేదవాణి అని గుర్తించినాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వస్తే నువ్వు ఆల్రెడీ ఒక స్లాబ్ ఇంట్లో ఉంటున్నావు, నీ ఇల్లే సొంత ఇల్లు అన్నట్లా ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు అని చెప్పేసి కొట్టేయడం అనేది జరిగింది అని చెప్పేసి సిస్టంలో చూపెడుతుంది అని చెప్పేసి ఆయనకి ఇక్కడ క్లియర్గా L3 అని చెప్పేసి రాసియడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ మళ్ళీ నేను కాదు సార్ నేను రెంటింట్లో ఉంటున్నాను ఆయన చెప్తే నువ్వు ఇంకో అధికారి దగ్గరికి మున్సిపాలిటీలో పోయి నువ్వు ఒక అధికారికి పోయి ఒక లెటర్ పెట్టుకోవాలని చెప్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నాకు ఏం అర్థం కాక ఇక్కడ వీళ్ళ అధికారులు చెప్పేది అర్థం కాక నాకు ఇల్లద్దు ఏమద్దు నేను ఇంటికి పోతా అని చెప్పేసి ఆయన పోతున్నా అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అంటే అధికారులు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే మనము హైదరాబాద్లో ఎక్కడ కూడా పూరు గుడిసెలు పెంకుటిల్లు ఉంటుండొచ్చు కొన్ని చోట్ల, కానీ ఈయన ఉండే ఏరియా ఇక్కడ కొన్ని ఏరియాలో ఇక్కడ నేను పుట్టి పెరిగిన బోడబండలనే ఉంటున్నా అని చెప్తున్నాడు. లాలగూడలో ఉంటున్నా, మొగలాలిలో నేను ఉంటున్నా. సో నేను ఇక్కడనే పుట్టి పెరిగినా కానీ నాకు పెద్దగా ఆస్తులు లేవు, మా తరాల నుంచి కూడా మా నాన్న తరాల నుంచి కూడా మేము కష్టపడి పని చేసుకున్న వాళ్ళమే కాబట్టి మాకు సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి ఇల్లు కాస్తే ఇన్ని ఆఫీసులు తిరగాలంటే మా పేదోళ్ళ నుంచి ఏడవుతుంది, మాకు
పొద్దంతా పని చేస్తే కానీ పొద్దుమీకి మేము 5 ఏళ్ళు మా కడుపులో పోవు కాబట్టి నోట్లోకి పోవు కాబట్టి మేము ఇట్లా తిరగలేము అని చెప్పేసి నేను పోతున్నా సార్ అని చెప్తున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళను గుర్తించి కుల మతము భేదం ఏం లేకుండా ఇలాంటి వాళ్ళను గుర్తించి ఇలాంటి పేదవాళ్ళను గుర్తించి ఆయన నమ్ముకొని ఆయన పిల్లలు ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్ముకున్న ఈయనను ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఓపిక నశించింది. ఇప్పటికే దాదాపుగా 18 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్నే ఈ ఫామ్ నింపించినాక ఇంకా ఇల్లు వస్తుందేమో ఆశతోటి ఇక్కడ కనుక్కుందామని వస్తే నువ్వు ఆల్రెడీ స్లాబ్ ఇల్లు ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్పడం నాకు ఎంతో బాధేస్తున్నది. కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అంటే ఇల్లు వస్తే మంచిదే ప్రభుత్వం ఇస్తుంది అని గొప్పలు చెప్పుకుంటాము, లేకపోతే మాలాంటి పేదవాళ్ళను గుర్తించలేదు ఏ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం అన్నా కానీ ఇక్కడ గుర్తించడం మాకు గుర్తింపు దక్కలేదు అని చెప్పేసి కూడా ఆయన అనుకునే పాపం ఉన్నది తప్ప కానీ మేము చేసేది ఏం లేదు అని చెప్పేసి కూడా నిరాశకంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.